ఉన్నారు. ఒకదాన్ని న్యాయసుధా స్తోత్రం అని ఆరణ్యకాచార్యుల వారు ఒక స్తోత్రాన్ని రచన చేశారు. టీకాచార్యుల వారి టీకా గ్రంథముల వైశిష్ట్యాన్ని తెలుపుతూ చేసినటువంటి దివ్యమైనటువంటి స్తోత్రం అది. మొన్ననే మన గ్రూప్లోనే ఆనందరావు గారు దాన్ని ఆ స్తోత్రాన్ని పెట్టారు. దాని గురించి ఆ స్తోత్రాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. శ్రీ గురుభ్యో నమః. చిన్న స్తోత్రము, న్యాయసుధా స్తోత్రము అని, న్యాయసుధ యొక్క వైశిష్ట్యం ఏమిటి అన్నటువంటి దాని మీద రచన చేసినటువంటిది. అది 8 శ్లోకాలు ఉన్నాయి. చాలా దివ్యమైనటువంటి స్తోత్రం అది. దీన్ని వీలైతే పారాయణం చేయండి అవశ్యంగా. టీకాచార్యుల వారి గ్రంథ వైభవాన్ని తెలిపేటువంటి స్తోత్రం ఇది. అందులో రోజు 1, 2 ఈ 4 రోజుల్లో చెప్పేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. 8 శ్లోకాలు ఉన్నాయి. శ్రీ గురుభ్యో నమః. యదుతాపసలభ్యమనంత భవైః తదుతోపరతత్వమిహైకపదాత్ జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ. జయతీర్థకృతౌ, ఈ చివరి పాదం ఇదే విధంగా వస్తుంది. జయతీర్థకృతౌ, జయతీర్థుల వారి కృతులు, వారి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అటువంటి గ్రంథముల యందు ప్రవణః అంటే దానిని నిరంతరంగా అధ్యయనం చేసి విశేషంగా దాన్ని ఆత్మసాత్ చేసుకునేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రవణః, అటువంటి వ్యక్తి పునః మళ్ళీ భవభాగ్ అంటే మళ్ళీ భవ అంటే సంసారం, ఈ సంసార భాగి భవభాగ్ సంసార భాగి నభవతి ఎప్పటికీ మళ్ళీ సంసారంలో అడుగు పెట్టడు. ఇది మమ మతి, ఈ విధంగా నా బుద్ధి అంటే ఈ విధంగా నా మనస్సు చెబుతూ ఉన్నది. కేవలం నా మనస్సు చెప్పేటువంటిది మాత్రమే కాదు, అఖండంగా మహానుభావులందరూ కూడా నిరంతరంగా చదివినటువంటి దివ్యమైనటువంటి శాస్త్రం. అందువల్ల జయతీర్థుల వారి కృతులను ఎవరైతే అధ్యయనం చేస్తారో, అధ్యయనం అంటే గురుముఖేణ శాస్త్రమును శ్రవణం చేయడం, దానిని మననం చేసుకోవడం, నిధిధ్యాసనం, ఈ విధమైనటువంటి క్రమంలో ఎవరు ప్రావణ్యాన్ని, అతి విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని సంపాదిస్తారో అటువంటి వ్యక్తి మళ్ళీ అతడు సంసారానికి సర్వథా రాడు. అంటే మోక్షం కావాలి అంటే జయతీర్థుల వారి కృతుల్లో ప్రావణ్యాన్ని సంపాదిస్తే అటువంటి వారికి సంసారం అన్నటువంటిది ఉండదు, వారికి విశిష్టమైనటువంటి మోక్షమే కలుగుతుంది. ఎటువంటి మోక్షానికి కావలసినటువంటిది ఏది అంటే యదు తాపసలభ్యం అనంత భవైః తదుత ఉపరతత్వం ఇహ ఏకపదాత్. ఏదైతే తాపసలభ్యం, మహాతపస్సు చేసి ఉపవాసాది వనవాసాది కష్టములను అనుభవిస్తూ తపస్సు చేసి
అది కూడా అనంత భవై, అనంత జన్మలలో సాధన చేసుకొని తపస్సును చేసేటువంటి మహానుభావులు వారికి లభ్యమయ్యేటువంటి ఏది అతి విశిష్టమైనటువంటి భగవత్ స్వరూపం ఏదైతే ఉన్నదో అటువంటిది తద్ ఉపరత తద్ ఇహ ఏకపదాత్. ఇక్కడ టీకాచార్యుల వారి గ్రంథంలో ఒకే ఒక పదాన్ని మనం అంతగా సాధన చేసుకుంటే దానికి అతి విశిష్టమైనటువంటి ఆ సంసిద్ధిని మనం పొందగలము. ఆ ఉపరతత్వం, ఆ తపస్వి వరేణ్యులు దేన్నైతే సాధన చేసుకుంటారో, ఎన్నో వేల సంవత్సరాలు సాధన చేసుకుంటే ఆ భగవత్ స్వరూపం వారికి లభ్యమవుతుందో ఆ పరతత్వం ఇహ ఏకపద. ఈ మధ్వాచార్యుల వారి, ఈ టీకాచార్యుల వారి గ్రంథాల్లో ఒక పదంతో అటువంటి భగవత్ స్వరూపం మనకు లభిస్తుంది. అటువంటి జయతీర్థుల వారి కృతులలో ఎవరైతే నిష్ణాతులవుతారో వారికి సర్వథా ఈ సంసారం అన్నటువంటిది ఉండదు. అంత విశిష్టమైనటువంటివి జయతీర్థుల వారి కృతులు. అందులో చెప్పబడ్డటువంటి భగవత్ తత్వం అంత విశిష్టమైనటువంటిది అని ఆచార్యుల వారు, ఆరణ్యకాచార్యులు అని, విష్ణుతీర్థుల వారు అని, వీరు సత్య వరతీర్థుల వారి శిష్యులు, వ్యాసతత్వజ్ఞుల వారి దగ్గర విద్యను అభ్యసించినటువంటి మహానుభావులు. అటువంటి ఆ మహానుభావులు వారు 108 సార్లు శ్రీమన్యాయసుధా పాఠాన్ని చెప్పి మంగళాన్ని చేసినటువంటి మహానుభావులు. అటువంటి మహానుభావులు జయతీర్థుల వారి సమగ్రమైనటువంటి కృతులను అనవరతంగా వారు నిరంతరంగా పాఠ ప్రవచనం చేస్తూ అందులో ప్రావణ్యాన్ని సంపాదించి అందులో ఉన్నటువంటి అతి మహత్వాన్ని తెలుసుకొని వారు ఈ మాటలను చెప్తూ ఉన్నారు. ఏదైతే తపస్సు చేసి ఎన్నో వేల సంవత్సరాల వరకు కూడా తపస్సు చేసి పొందేటువంటి విశిష్టమైనటువంటి భగవత్ స్వరూపం ఉన్నదో అటువంటిది టీకాచార్యుల వారి గ్రంథాలలో, ఆ శ్రీమన్యాయసుధా గ్రంథంలో ఉన్నటువంటి పదాలలో అంత విశిష్టమైనటువంటి సామర్థ్యం ఉన్నది. అందువల్ల దీనిని అధ్యయనం నిరంతరంగా చేస్తూ శ్రవణమనన నిధ్యాసనాలను చేస్తే వారికి ఆ ఉపరతత్వం అంటే విషయ అలంబుద్ధిమత్వం అంటే వైరాగ్యం ప్రధానంగా అది బోధపడుతుంది అన్నటువంటి దాన్ని మనకు చెప్తూ ఉన్నారు. అంటే వైరాగ్యం కావాలి అంటే మొట్టమొదట జ్ఞానభక్తి వైరాగ్యాలు అని మనం చెప్పుకున్నా కూడా మొట్టమొదటిది వైరాగ్యమే. వైరాగ్యం సంపాదించిన తర్వాతనే జ్ఞానం సంపాదించిన తర్వాతనే భక్తి. ఈ విధంగా చెప్పేటువంటి క్రమంలో మనం వ్యత్యాసాన్ని చేసినా కూడా ప్రధానంగా మొదటి మెట్టు అది వైరాగ్యమే. ఆ ఉపరతత్వం చాలు, ఇక విషయాల జోలికి నేను వెళ్ళను, భోగం నాకు వద్దు అన్నటువంటిది ఏదైతే ఉన్నదో ఆ విషయాలంబుద్ధిమత్వం అది వైరాగ్యం అన్నటువంటిది ఎన్నో వేల సంవత్సరాలు కృషి చేస్తే వచ్చేటువంటిది. ఈ టీకాచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేయడం వల్ల అటువంటి వైరాగ్యం మనకు కలుగుతుంది. ఇది ఏదో ఉత్ప్రేక్ష చేసి చెప్పినటువంటిది కాదు. ఇది మీరు ఏ విధంగా చెప్తూ ఉన్నారు? కిమిదం ప్రమేయం ఉత్ప్రేక్షామూలకం
లేదు, ప్రమాణ ప్రసిద్ధమైనటువంటిది. విద్యాధిరాజ తీర్థుల వారి నుండి ఆరంభించుకొని ఎంతోమంది మహానుభావులు ఇక్కడ సాధన చేసుకునే అతి విశిష్టమైనటువంటి వైరాగ్యాన్ని పొంది వారు మళ్ళీ సంసారానికి తిరిగి రానటువంటి ప్రారబ్ధ కర్మను ముగించుకొని వాళ్ళందరూ కూడా మోక్షానికి వెళతారు. అంతటి దివ్యమైనటువంటిది జయతీర్థుల వారి కృతులు. మొత్తం 21, అందులో 18 వ్యాఖ్యానములు, 3 స్వతంత్ర గ్రంథములు అన్నటువంటివి 3. ఒకటి ప్రమాణ పద్ధతి, వాదావళి, తర్వాత పద్యమాల అన్నటువంటివి 3 స్వతంత్ర గ్రంథములు టీకాచార్యుల వారు రచించినటువంటివి. మిగిలినవన్నీ కూడా మధ్వాచార్యుల వారి గ్రంథములకు వ్యాఖ్యానములను రచించినటువంటివి 18. మొత్తం వీరి గ్రంథములు 21. అతి దివ్యమైనటువంటి గ్రంథములు. దానిని అధ్యయనం చేస్తే మనకు కావలసినటువంటి సకల అభీష్టాలు, ఐహిక ఆముష్మికాలన్నీ కూడా సిద్ధిస్తాయి అన్నటువంటిది ఆరణ్యకాచార్యులు చెప్పేటువంటి మాట, విష్ణుతీర్థుల వారు చెప్పేటువంటి మాట. అటువంటి ఆ న్యాయసుధా స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా 1 లేదు 2 శ్లోకాలను చెప్పుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనామానుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మే నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః, హరయే నమః, హరయే నమః. నమస్కారం. ఆచార్యుల వారి గ్రంథ వైభవం అంటే వారి చరిత్ర గురించి చెప్పడం కాదు, ఇది కేవలం వారి యొక్క గ్రంథ విశిష్టతను చెప్తూ ఉన్నారు. అందులో 2వ శ్లోకం ఈ విధంగా ఉన్నది. విహితం క్రియతే నను యస్య కృతే సచ భక్తి గుణో యది హైకపదాత్ జయతీర్థ కృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ. చాలా అద్భుతంగా విష్ణుతీర్థుల వారు టీకాచార్యుల వారి గ్రంథ వైభవాన్ని చెబుతారు. నిన్న ఒక మాటను తెలుసుకున్నాం. జయతీర్థుల వారి గ్రంథముల యందు ఆదర నైరంతర్యములతో ఎవరైతే ప్రావణ్యాన్ని విశిష్టంగా ఒక్క క్షణం వదిలిపెట్టకుండా దాన్ని అధ్యయనం చేసి దాని అర్థాలను శ్రవణ మనన నిధిధ్యాసన రూపమైనటువంటి వాటిని ఆచరిస్తారో మళ్ళీ వారు సంసారానికి రారు, వాళ్ళకి మోక్షమే కలుగుతుంది. దీన్ని మీరు ఉత్ప్రేక్షగా చెప్తూ ఉన్నారా అంటే లేదు, ప్రమాణ ప్రసిద్ధమైనటువంటిది. కేవలం ఉత్ప్రేక్షగా నేను చెప్పడం లేదు. ప్రమాణం ఏమిటి అంటే నా సాక్షినే ఈ విధంగా చెబుతుంది. సాక్షి అంటే ఈ కోర్టులో సాక్ష్యం చెప్పేటువంటి సాక్షి అని ఆ అర్థంలో సాక్షి కాదు. సిద్ధాంతంలో అతి మహత్తరమైనటువంటి ఒక ప్రమాణాన్ని అంగీకరిస్తాం, అది సాక్షి అని. అంటే జీవస్వరూపము అని, అదే సాక్షి అని చెప్పబడుతుంది. ముక్తియోగ్యులైనటువంటి జీవుల సాక్షి అది ఎప్పటికీ కూడాను విపరీతంగా తెలుసుకోదు, విపరీత జ్ఞానాన్ని అది ఎప్పటికీ కూడా చేసుకోదు. సాక్షి నియత ప్రమాణము అని ఆచార్యుల వారు అనువ్యాఖ్యానంలో విష్ణుతత్వ నిర్ణయంలో చెబుతారు. దాన్ని టీకాచార్యుల వారు చాలా విస్తారంగా దాన్ని వివరణ చేస్తారు. అటువంటి సాక్షి, ఆ సాక్షి స్వరూపం జీవ చైతన్యం ఏదైతే ఉన్నదో అది చెబుతూ ఉన్నది కాబట్టి ఇది ప్రమాణమే అని చెప్తూ ఉన్నాడు. మీకొక్కరికి అనిపించింది అందరూ కూడా దీన్ని ఎలా అంగీకరిస్తారు అంటే లేదు, ముక్తియోగ్యులైనటువంటి సకల జీవుల సాక్షి ఇదే మాటనే చెబుతూ ఉన్నది. అందువల్ల టీకాచార్యుల వారి గ్రంథ విశేషాలను ఎవరైతే అధ్యయనం చేస్తారో వారు ఎప్పటికీ కూడా మళ్ళీ సంసారానికి వారు రారు. ఈ సంసారం నుండి ముక్తి పొందాలి అంటే వైరాగ్య, భక్తి, ఉపాసన, అపరోక్ష జ్ఞానం మొదలైనటువంటి సాధనములు కావాలి.
వైరాగ్యం గురించి ప్రథమ శ్లోకంలో చెప్పారు. మరి భక్తి, ఉపాసన ఇవన్నీ కూడాను, అపరోక్ష జ్ఞానం ఇవన్నీ కూడాను టీకాచార్యుల వారి గ్రంథముల ద్వారా మనకు లభిస్తుందా అన్నటువంటి ఒక ప్రశ్న. దానికి ఆచార్యుల వారే జవాబును, విష్ణుతీర్థుల వారే జవాబును చెబుతారు. 2వ శ్లోకంలో విహితం క్రియతే నను యస్య కృతే సచ భక్తి గుణో యదిహ ఏకపదాత్ అని, కేవలం వైరాగ్యం ఉంటే మనకు మోక్షం లభించదు. వైరాగ్యం అన్నటువంటిది విష్ణు భక్తులు కానటువంటి వారు కూడా ఎంతోమంది వైరాగ్యాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. అభక్తులలో కూడా ఇది కనిపిస్తుంది. కింటు భక్తినే ఇది మోక్షానికి సాధనము అని. ఈ కృతి భక్తిని మనకు సంపాదించి పెడుతుందా అంటే అవశ్యంగా సంపాదించి పెడుతుంది. ఏ విధంగా అంటే దాన్ని చెబుతారు. యస్య కృతే, జనులందరూ కూడా ఏ భక్తి కొరకు భక్తిని సంపాదించుకోవాలి, భక్తి మనలో పెంపొందించుకోవాలి, భక్తి అనేటువంటి గుణం మా యందు పెరగాలి, అది దృఢమవ్వాలి అన్నటువంటి కోరికతో విహితం క్రియతే, తాదృశమైనటువంటి కర్మానుష్ఠానాలను అన్నిటినీ కూడా చేస్తూ వెళతారు. ఆ కర్మానుష్ఠానాలు ఆయాస సాధ్యం. తపస్సు చేయమని చెబుతుంది. ఉపవాసం చేసి భగవద్ ఆరాధన, భగవంతుడిని శాస్త్రముల్లో చెప్పినటువంటి వాటిని, ఆ గుణములన్నింటినీ కూడా క్రోడీకరించుకొని భగవత్ స్వరూపాన్ని మనస్సులో చింతన చేస్తూ వెళ్ళాలి. మహాప్రయాస సాధ్యమైనటువంటి ఆ భక్తి గుణం, అంత సులభంగా భక్తి వస్తుంది అని అనుకోవద్దు. చాలా క్లిష్టతరమైనటువంటిది భక్తి. ఎందుకు అంటే మనస్సును ఏకత్ర స్థిరీకరించుకొని మనం సాధన చేయాలి అన్నటువంటిది శాస్త్రం చెప్పేటువంటి మాట. ఇంత కర్మానుష్ఠానాలు, నానా విధమైనటువంటి యజ్ఞయాగాదులు, దానము, ఉపవాసము, వ్రతము, ఇటువంటి నానా విధమైనటువంటి కర్మానుష్ఠానాలను చేస్తూ మహాప్రయాస సాధ్యమైనటువంటి భక్తి గుణం జయతీర్థకృతౌ ప్రవణ, టీకాచార్యుల వారి గ్రంథముల యందు ప్రావణ్యాన్ని సంపాదించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అటువంటి ఆ వ్యక్తి ఏకపదాదపి, టీకాచార్యుల వారి విశిష్టమైనటువంటి సుధాది గ్రంథముల్లో ఉన్నటువంటి ఒక పదంతో కూడా అతడికి భగవంతుడి యందు భక్తి వస్తుంది అన్నటువంటిది టీకాచార్యుల వారే చెప్పేటువంటి మాట. ఒక పదంతోనే భక్తి లభిస్తుంది అంటే ఇంకా అనేక పదములను దాని ద్వారా భక్తి లభిస్తుంది అని ఇంకేం చెప్పాలి. ఎందుకు అంటే భగవన్మహిమను కొన్ని సందర్భాల్లో టీకాచార్యుల వారు చెబుతారు, అత్యంత రమణీయంగా చెబుతారు. అంత అద్భుతంగా ఇంకెవరూ చెప్పలేరు అన్నంతగా టీకాచార్యుల వారి కొన్ని అభిప్రాయాలు మనకు వారి గ్రంథాల్లో లభిస్తాయి. అందువల్లనే ఇంత విశేషంగా చెబుతూ ఉన్నారు. ఈ భక్తి గురించే టీకాచార్యుల వారు ప్రారంభంలో జిజ్ఞాసాధికరణలో ఒక మాటను, భక్తి అంటే ఏమిటి అంటే దానికి చెబుతారు. నిరవధికానంతానవద్య కళ్యాణ గుణగణత్వ జ్ఞానపూర్వక స్వాత్మాత్మీయ సమస్త వస్తుభ్యః అనేక గుణాధిక అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ నిరంతర ప్రేమ ప్రవాహ ఏవ భక్తి అని చెబుతారు. చాలా అద్భుతంగా భక్తికి ఒక డెఫినేషన్ టీకాచార్యుల వారు ఇస్తారు. ఆ విధంగా భగవన్మహిమను అనేక సందర్భాల్లో, గీతా తాత్పర్యం కానివ్వండి, గీతా భాష్యం కానివ్వండి, స్వయంగా శ్రీమన్యాయసుధ, లేకపోతే తత్వప్రకాశిక, ఇటువంటి గ్రంథాల్లో, అన్ని గ్రంథాల్లోనూ ప్రమాణ గ్రంథాల్లో ఎక్కువగా మనకు
అనేక సందర్భాల్లో టీకాచార్యుల వారి కొన్ని విశిష్టమైనటువంటి పదాలను చెబుతారు. అందులో ఆ ఒక్కొక్క పదం కూడా భగవంతుడి అనేక మహిమను తెలియపరుస్తుంది. భగవంతుడి యందు భక్తిని కలిగించడానికి ఆ పదములే చాలు. అటువంటిది ఒక పదంతోనే భక్తి లభిస్తుంది అంటే ఇంకా అనేక పదముల ద్వారా అనాయాసంగా లభిస్తుంది. మీరు అంతగా కర్మానుష్ఠానం కూడా చేయవలసినటువంటి పని లేదు. ఆదర నైరంతర్యంతో టీకాచార్యుల వారి గ్రంథములను ఒక్కొక్క అక్షరాన్ని శ్రద్ధగా అధ్యయనం చేసి దాన్ని మళ్ళీ మళ్ళీ శ్రవణావృత్తిని మననావృత్తిని చేసుకుంటూ వెళ్ళాలి. అంతగా అధ్యయనం చేస్తే అవశ్యంగా ఆ భక్తి గుణం విహితం క్రియతే నను యస్య కృతే, ఏ భక్తి కొరకైతే మానవులు విహితమైనటువంటి సకల కర్మానుష్ఠానాలను చేస్తారో అటువంటి సచ భక్తి గుణ, ఆ భక్తి గుణం యది ఇహ ఏకపదాత్, ఈ గ్రంథంలో టీకాచార్యుల వారి గ్రంథంలో ఒక పదంతో లభిస్తుంది భక్తి భగవంతుడి యందు, అదేవిధంగా లక్ష్మ్యాది దేవతల యందు, అదేవిధంగా మన గురువుల యందు, అంటే ఇక అనేక పదములతో భక్తి లభిస్తుంది అని వేరే చెప్పాలా? అందువల్ల టీకాచార్యుల వారి గ్రంథమును ఎవరైతే అధ్యయనం చేస్తారో వారికి అవశ్యంగా మళ్ళీ ఈ సంసారం అన్నటువంటిది లేకుండా అవశ్యంగా వారు మోక్షాన్ని పొందుతారు. అంటే మోక్షానికి కావలసినటువంటి భక్తి ఏదైతే ఉందో, మోక్షానికి చెప్పినటువంటి వైరాగ్యము, భక్తి, అదేవిధంగా ఉపాసన, అపరోక్ష జ్ఞాన మొదలైనటువంటివన్నీ కూడాను అందులో భక్తి రెండవది. ఆ భక్తి కూడా టీకాచార్యుల వారి గ్రంథముల ద్వారా భగవద్భక్తి కలుగుతుంది. అందువల్ల అవశ్యంగా టీకాచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేయండి, దాని ద్వారా మోక్షాన్ని పొందండి అన్నటువంటిది విష్ణుతీర్థుల వారి, అరణ్యకాచార్యుల వారి అభిప్రాయము అని చెబుతారు. వ్యాఖ్యానాన్ని వారి శిష్యులే ఒకరు చేశారు. కృష్ణాచార్య అన్నటువంటి ఆచార్యులు చాలా అద్భుతంగా ఒక్కొక్క మాటకు అనేకమైనటువంటి ప్రశ్నలను వేసుకుని శాస్త్రీయంగా చెబుతూ వెళతారు. చాలా అద్భుతంగా తమ గురువుల అభిప్రాయాన్ని తెలియపరుస్తారు. అంటే శాస్త్రంలో వేరే వేరే సందర్భాల్లో టీకాచార్యుల వారు చెప్పినటువంటి ఆ మాటలనే తీసుకొచ్చి ఇక్కడ సమర్థన చేసి టీకాచార్యుల వారి గ్రంథ వైభవాన్ని తమ గురువుల వారు ఎంతగా వారు శ్రద్ధ పెట్టి స్తోత్రాన్ని చేశారు అన్నటువంటి దాన్ని వ్యాఖ్యానంలో తెలియపరుస్తారు. అంత విశదంగా చెప్పడం కూడా కష్టమే. ఆ శాస్త్రీయ పరిభాష తెలిస్తేనే దాన్ని ఎక్కువగా ఆ వ్యాఖ్యానాన్ని చూసి సంతోషపడవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి వ్యాఖ్యానాన్ని చేశారు. ఆ విధంగా భక్తి కూడా దీని ద్వారా లభిస్తుంది అన్నటువంటిది రెండవ శ్లోకంలో చెప్పారు. వైరాగ్య భక్తి మాత్రమే చాలదు, ఉపాసన కూడా కావాలి. ఇది ఈ మాటలను అనువ్యాఖ్యానంలో ఆచార్యుల వారే చెప్పినటువంటి క్రమం ఇది అన్నటువంటిది మనకు తెలుస్తుంది. ఎక్కడ చెబుతారు ఆచార్యుల వారు అంటే అనువ్యాఖ్యానంలో 3వ అధ్యాయం 3వ పాదంలో చెబుతారు. వైరాగ్యతో భక్తిదార్ఢ్యం తేనోపాస యదా భవేత్ ఆపరోక్షం భవేద్ విష్ణోరితి పాదక్రమో భవేత్ అని 3వ అధ్యాయ 3వ పాదంలో ఈ మాటను చెబుతారు. అంటే పాద సంగతిని వివరణ చేయాలి అన్నటువంటిది ఒక నియమం. దాన్ని 3వ అధ్యాయ 1వ పాదంలోనూ చేయలేదు, 2వ పాదంలోనూ చేయలేదు. అక్కడంతా చెబుతారు 3వ అధ్యాయంలో 3వ పాదంలో మేము చెబుతాము అని. అప్పుడు ఈ అపరోక్ష జ్ఞానానికి క్రమం ఏమిటి అంటే మొట్టమొదట వైరాగ్యం. దాన్ని 3వ అధ్యాయ 1వ పాదం వైరాగ్య పాదము అన్నటువంటిది. రెండవది భక్తి పాదము అని 3వ అధ్యాయ 2వ పాదం. 3వ అధ్యాయ 3వ పాదం అది ఉపాసనా పాదము అని. 4వది అపరోక్ష జ్ఞానపాదము అని. ఈ విధంగా మొదటి శ్లోకంలో వైరాగ్యాన్ని చెప్పి, రెండవ దాంట్లో భక్తిని చెప్పి,
3వ శ్లోకంలో ఉపాసన గురించి చెబుతూ ఉన్నారు. ఈ క్రమం ఇది అనువ్యాఖ్యానంలో ఆచార్యుల వారు చెప్పినటువంటి క్రమమే. దాన్ని టీకాచార్యులు అత్యద్భుతంగా వివరణనిచ్చారు శ్రీమన్యాయసుధా గ్రంథంలో. అదంతా కూడా సంగ్రహించి ప్రధాన ప్రమేయాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా టీకాచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తే అవశ్యంగా మనకు లభిస్తుంది. ఉపాసన అంటే ఏమిటి దాన్ని చెబుతారు. వైరాగ్య భక్తి మాత్రమే సరిపోదు, ఉపాసన కూడా కావాలి అన్నటువంటిది ఆచార్యుల వారు, వేదవ్యాసుల వారు చెప్పినటువంటి మాట. ఈ టీకాచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తే మీకు అవశ్యంగా ఉపాసన కూడా లభిస్తుంది అన్నటువంటిది. దాన్ని చెబుతారు. వనవాసముఖం యదవాప్తి ఫలం తదనారతమత్ర హరిస్మరణం జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ. ఉపాసన అంటే ఏమిటి అంటే దాన్ని చెబుతారు. చాలా అద్భుతంగా అనువ్యాఖ్యానంలోనే ఆచార్యుల వారు తృతీయ పాదంలో ఈ మాటను చెబుతారు. సోపాసనాచ ద్వివిధ శాస్త్రాభ్యాస స్వరూపిణి ధ్యాన రూపా పరాచైవ. ఉపాసన అంటే ఎంతో మంది ఏదో తెలుసుకుంటారు. ఉపాసన అన్నటువంటి దానికి సరిగా అర్థాన్ని ఎవరు కూడా చెప్పలేదు. తెలిసినా కూడా దాన్ని వినియోగించేటువంటి క్రమం ఏది అన్నటువంటిది కూడా తెలియలేదు. దాన్ని ఆచార్యుల వారు చాలా అద్భుతంగా, ఉపాసన అంటే కళ్ళు మూసుకొని భగవంతుడిని ధ్యానించడము అని చెబుతారు. అది ఉన్నది, లేదని కాదు. నిజంగా ఉపాసన అంటే ఏమిటి అంటే దాన్ని చెబుతారు. ఉపాసన ఇది ఒకే విధం కాదు. ఉపాసన 2 విధాలు. ఏక శాస్త్రాభ్యాస స్వరూపిణి, పరా ధ్యాన రూప. నిరంతరంగా శాస్త్రములను అంటే బ్రహ్మసూత్రములు, వేదములు, ఈ శాస్త్రములను, దాని మీద ఉన్నటువంటి వ్యాఖ్యానాలను చర్చలు చేస్తూ యుక్తిబద్ధంగా ప్రమేయాలను తత్వ నిర్ణయాన్ని చేసుకోవడం ఏదైతే ఉన్నదో అది శాస్త్రాభ్యాసము అన్నటువంటిది. ఇది ఒక ఉపాసన. మరొకటి ధ్యాన రూపమైనటువంటి ఉపాసన అన్నటువంటిది చెబుతారు. ఇందులో ఈ రెండింటి ద్వారా అపరోక్ష జ్ఞానం కలుగుతుంది అన్నటువంటిది మధ్వాచార్యుల వారు చెప్పేటువంటి మాట. ఇందులోనూ చిత్తవృత్తి నిరోధం కలగాలి. ఈ ధ్యానం చేసేటప్పుడు మనస్సు అటు ఇటు వెళ్ళడం చాలా జరుగుతూ ఉంటుంది అని చెప్పి ఆచార్యుల వారు తంత్రసారంలో చివర్లో దేనికంటే ఏది గొప్పది, సాధనముల్లో తారతమ్యం ఉన్నది అని చెబుతారు ఆచార్యుల వారు. అది చాలా అంటే మన సాధన చేసుకునేటువంటి వ్యక్తులకు అతి అనివార్యమైనటువంటి విషయాన్ని తంత్రసారంలో 4వ అధ్యాయంలో చెబుతారు. అక్కడ చెబుతూ అపరోక్ష జ్ఞానం అతి శీఘ్రంగా లభించాలి అంటే ఏం చేయాలి అంటే దానికి ఆచార్యుల వారు చెబుతారు. అథవా సతతం శాస్త్ర విమర్శేణ భవిష్యతి. నిరంతరంగా శాస్త్రమును అధ్యయనం చేస్తూ వెళితే అపరోక్ష జ్ఞానం అవుతుంది అని చెబుతారు ఆచార్యుల వారు. ఇంత అద్భుతంగా అక్కడ ఆ మాటను చెబుతారు. అటువంటి ఆ ఉపాసన అన్నటువంటిది కూడా అంటే శాస్త్రాభ్యాసం, నిరంతరంగా శాస్త్రాధ్యయనాన్ని చేసేటువంటిది ఏదైతే ఉన్నదో అది ధ్యాన రూపమైనటువంటి ఉభయ విధమైనటువంటి ఉపాసన. అది టీకాచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తే అవశ్యంగా లభిస్తుంది. దాన్ని చెబుతారు. వనవాసముఖం యదవాప్తి ఫలం తదనారతమత్ర హరిస్మరణం. అరణ్యవాసాన్ని చేసి అక్కడ శ్రవణ మననాలను చేసి దేన్నైతే యదవాప్తి ఫలం, దేన్నైతే పొందాలో అటువంటి ఫలం అది ఏది అంటే తదనారతమత్ర, అవిచ్ఛిన్నంగా హరిస్మరణ రూపమైనటువంటి ధ్యానం ఏదైతే లభిస్తుందో అది కలగాలో అది ఉపాసన అని చెప్పారో
అటువంటి ఆ నిరంతర ధ్యానం కూడా జయతీర్థకృతో ప్రవణోన పునర్భవ భగవతీతి మతిరిహి మమ. టీకాచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తే అటువంటి భగవత్ స్వరూపం బోధపడుతుంది. ఇక్కడ శాస్త్రాభ్యాసాన్ని చేస్తే అదే ప్రధానమైనటువంటి ఉపాసన. దాని ద్వారా ధ్యాన రూపమైనటువంటి ఉపాసన ఉభయము కూడా సిద్ధిస్తుంది. అందువల్ల ఉపాసన అనేటువంటి తృతీయాధ్యాయ తృతీయ పాదంలో బ్రహ్మసూత్రంలో చెప్పినటువంటి ఉపాసన కూడా టీకాచార్యుల వారి గ్రంథంను అధ్యయనం చేయడం వల్ల మనకు సిద్ధిస్తుంది. అందువల్ల జయతీర్థకృతౌ ప్రవణః న పునర్భవ భగవతీతి మతిరిహి మమ. టీకాచార్యుల వారి గ్రంథములను అధ్యయనం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ సంసారానికి రాడు రాడు రాడు, ఇది నిశ్చితము అని ఘంటాపథంగా చెప్తూ ఉన్నారు విష్ణుతీర్థుల వారు. శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరయే నమః. నమస్కారం. 4 అని చెప్పారు. ఒకటి వైరాగ్యము, భక్తి, మూడవది ఉపాసన, 4వది అపరోక్ష జ్ఞానము. టీకాచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తే ఇవన్నీ కూడా, అంటే మొట్టమొదటిది వైరాగ్యం, రెండవది భక్తి, మూడవది ఉపాసన, 3 కూడా సిద్ధిస్తాయి అన్నటువంటిది వెనకటి శ్లోకాల్లో మనం తెలుసుకున్నాం. సరే, వీరి కృతులను అధ్యయనం చేస్తే అపరోక్ష జ్ఞానం కలుగుతుందా, అపరోక్ష జ్ఞాన సాధనం అవుతుందా అని అంటే అది కూడా జయతీర్థుల వారి కృతులను అధ్యయనం చేస్తే అది కూడా సాధ్యపడుతుంది అని చెప్తూ ఉన్నారు. దాన్నే చెబుతారు, నిగమై అవిభావ్యమిదం. నిగమములు అంటే వేదములు. ఆ వేదముల ద్వారా కూడా పూర్తిగా భగవంతుడిని తెలుసుకోలేము. నిగమైక వేద్యుడు అని భగవంతుడిని మనం చెప్పుకున్నా కూడాను ఆ భగవంతుడి స్వరూపాన్ని ఆ నిగమములు కూడా, వేదేతిహాస పురాణములు కూడా పరిపూర్ణంగా భగవత్ స్వరూపాన్ని చెప్పలేదు అన్నటువంటిది అతి ఉత్కృష్టమైనటువంటిది భగవత్ స్వరూపం. అటువంటిది నిగమై అవిభావ్యం, ఆ వేదముల ద్వారా కూడా తెలియబడనటువంటి పరిపూర్ణ వినిపిస్తున్నారండి ఎవరికైనా? లేదండి, తెలీదు. అదే స్టార్ట్ అయింది తెలీదు, బ్రేక్ ఎక్కువగా ఉన్నాయి. ఆనందరావు గారు శ్లోకం నుంచి ప్రారంభమైంది ఇవాళ. ఇప్పుడు ఇప్పుడు కాదు, ప్రారంభం మహాభారత తాత్పర్యంలో శ్లోకం ప్రారంభం 183. సరే, ఎక్కువ మిస్ అవ్వలేదు అయితే. పెళ్లి వరకే అయింది అంతే. సరే, ఇవాళ ఎక్కువ బ్రేక్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ సరిగ్గా లేదు కావాలి ఆయనకి ఇవాళ. నెట్ ఏంటండి, బిఎస్ఎన్ఎల్? వారు ఊర్లో ఉన్నట్లేదండి, బయటనే ఎక్కడో ఉన్నట్టున్నారు ఇవాళ. ఓకే, వైఫై పెట్టించుకున్నారు. వైఫై మరి అస్తమాన కరెంట్ ఒకటి పోతుంది ఆంధ్రాలో, మరి ఏమన్నా ఏమిటో తెలియదు మరి.
రామారావు గారు మీరు వెళ్ళారండి కాకినాడ? సరేనండి. హరే నమః. హరే నమ. చెప్పండి చెప్పండి, వినపడుతోంది. సరే 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 సరే. ఇప్పుడు ఎంతో మంది భగవద్భక్తులు ఉన్నారు, వాళ్ళకు భగవంతుడు కనిపించాడు. అదేది కూడా అపరోక్ష జ్ఞానం కాదు అని ఆచార్యుల వారు చెబుతారు. తృతీయ అధ్యాయ తృతీయ పాద ప్రారంభంలో అనువ్యాఖ్యానంలో ఆచార్యుల వారు చెబుతారు. సుధా గ్రంథంలో టీకాచార్యుల వారు దాని వివరణ చేస్తారు. లౌకిక చక్షురింద్రియములతో, లౌకికమైనటువంటి ఈ దేహంతో, అంటే ఈ ఇంద్రియములతో భగవంతుడిని చూడడం అంటే అది దుర్యోధనాదులు కూడా చూశారు, కంసుడు చూశాడు, జరాసంధుడు చూశాడు. మరి వారికి ఎందుకు అపరోక్ష జ్ఞానం కాలేదు, వారికి ఎందుకు ముక్తి కాలేదు అంటే ఇది అపరోక్ష జ్ఞానం కాదు అని చెబుతాడు. అపరోక్ష జ్ఞానం అంటే అది చిదచిన్మిశ్రమైనటువంటి మనస్సుతో చూడాలి అని చెప్పేటువంటిది ప్రక్రియ. చాలా దీర్ఘమైనటువంటి ప్రక్రియ ఉన్నది. ఆచార్యుల వారు దాన్ని వివరణ చేశారు. ఆ విధంగా ఇటువంటి అపరోక్ష జ్ఞానం కూడా ఈ టీకాచార్యుల వారి గ్రంథాన్ని అధ్యయనం చేస్తే మనకు సులభమవుతుంది అన్నటువంటిది. అందువల్లనే నిన్న తంత్రసారంలో మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని నేను ఉదాహరణ చేశాను. అదేమిటి అంటే ఉపాసన రెండు విధాలు అని చెప్పేసి, ఒకటి శాస్త్రాభ్యాస రూపమైనటువంటిది, రెండవది ధ్యాన రూపమైనటువంటిది అని చెబుతూ ఆచార్యుల వారు అపరోక్ష జ్ఞానాన్ని ధ్యానంతో కూడా సంపాదించవచ్చు అని చెప్పి మరొక మాటను చెబుతారు తంత్రసారంలో, అథవా సతతం శాస్త్ర విమర్శేణ భవిష్యతి అని. ఎల్లప్పుడూ నిరంతరంగా శాస్త్రాధ్యయనాన్ని చేస్తూ 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 వెళితే దాని ద్వారానే అపరోక్ష జ్ఞానం అవుతుంది అని ఆచార్యుల వారు చెబుతారు. ఆ విధంగా ఇక్కడ అటువంటి దివ్యమైనటువంటి భగవంతుడి స్వరూపం, ఆ స్వరూపం అది మనకు భగవంతుడి స్వరూప జ్ఞానం కావాలి అంటే ఈ జయతీర్థుల వారి గ్రంథముల యందు ప్రావణ్యాన్ని ఎవరైతే సంపాదిస్తారో అటువంటి వారికి అవశ్యంగా అపరోక్ష జ్ఞానం కలుగుతుంది. అటువంటి అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించి మళ్ళీ ఈ సంసారానికి వాళ్ళు రారు అన్నటువంటిది. అది కూడా ఏ విధంగా అంటే సుగమం పదం ఏకపదాదపి తత్, ఒక్కొక్క పదంతోనే అటువంటి భగవంతుడి దివ్యమైనటువంటి సాక్షాత్కారం అవుతుంది. అంటే సమగ్రమైనటువంటి శ్రీమన్యాయసుధా లేకపోతే మిగిలిన టీకా గ్రంథాలను అధ్యయనం చేస్తే దాని ద్వారా భగవద్ అపరోక్ష జ్ఞానం అవుతుంది అని వేరే చెప్పాలా? కైముత్య సిద్ధం. వాడి దగ్గర, కోటీశ్వరుడి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నది అన్నటువంటిది కైముత్య సిద్ధం. కోట్లు ఉన్నాయి వాడి దగ్గర, 1,00,000 ఏం కర్మ అని అడుగుతాం. ఆ విధంగా ఒక వాక్యంతోనే, ఒక పదంతోనే మనకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది అంటే ఇక సమగ్రమైనటువంటి శాస్త్రాలను చదివితే అవశ్యంగా అపరోక్ష జ్ఞానం అవుతుంది. అటువంటి భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవచ్చు. కాదు ఆ భగవంతుడు ఉండేది వైకుంఠాది స్థానములలో, మరి ఆ స్థానానికి వెళ్ళి ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే కాదు, ఆ సర్వత్ర వైకుంఠాది క్షేత్రముల్లో ఉన్నటువంటి భగవంతుడే సర్వత్ర వ్యాప్తుడు, నా అంతర్యామిగా బింబరూపంగా ఉన్నాడు. దాన్నే చెబుతారు అపరోక్ష జ్ఞానం అంటే వేరే కాదు, బింబాపరోక్షమే అపరోక్షము. మన జీవస్వరూపంలో ఉన్నటువంటి భగవంతుడి సాక్షాత్కారాన్ని చేసుకోవడమే ఇది మనకు ప్రధానము. దాన్నే మనం అపరోక్ష జ్ఞానము అని పిలుస్తాం.
పరోక్షము అంటే మన కంటికి కనిపించినటువంటిది. అంటే మనకు ఈ గదిలో మనం కూర్చున్నాం, అటువైపు గదిలో ఏదో ఉంది, అది మనకు తెలియదు, అది మనకు పరోక్షం. మన ఎదురుగా ఉన్నటువంటివన్నీ కూడా అపరోక్షం. ఇది చక్షురింద్రియానికి ఈ విధంగా మనం చెప్పాలి. ఇది ఏ విధంగానో అదే విధంగా మనస్సులో మనం ఏదేదో కల్పన చేసుకొని భగవత్ స్వరూపాన్ని చేసుకొని ధ్యానం చేస్తూ ఉంటాం. జపకాలంలోనో పూజా కాలంలోనో మనం చేస్తూ ఉంటాం. అటువంటిది ఆ బింబంలో ఉన్నటువంటి అర్థాత్ జీవస్వరూపంలో ఉన్నటువంటి భగవంతుడి దర్శనం అది మనస్సు ద్వారానే చేసుకోవాలి. ఈ లౌకిక ఇంద్రియముల ద్వారా మనం చేసుకోలేము. అది ఏ మనస్సు అంటే సిద్ధాంతంలో సంఖ్యాధికరణంలో అనువ్యాఖ్యానంలో మంత్రాచార్యుల వారు చెబుతారు, రెండు మనస్సులు ఉన్నాయి అని. ఒకటి జడమైనటువంటి శరీరానికి ఒక మనస్సు ఉన్నది, స్వరూపభూతమైనటువంటి చిన్మాత్ర స్వరూపి అయినటువంటి జీవుడికి స్వరూపభూతమైనటువంటి మరొక మనస్సు ఉన్నది. అవి రెండు కలిసి అపరోక్ష జ్ఞానానికి కారణమవుతాయి అన్నటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెబుతుంది. అటువంటి ఆ హృదయంలో ఉన్నటువంటి బింబ స్వరూపి అయినటువంటి భగవంతుడి అపరోక్ష జ్ఞానమే ప్రధానము. దాన్నే మనం తెలుసుకోవాలి. ఈ హృదయమపి పదం అవాస స్థానం. ఈ హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు. అతడి అపరోక్ష జ్ఞానమే ఈ టీకాచార్యుల వారి గ్రంథాలను చదివితే అవుతుంది. కాదు, అవ్యక్త స్వరూపుడు భగవంతుడు అలాగా అందరికీ కనిపించేట్టుగా ఉంటే మనకు ఏ గుడిలోనో బడిలోనో లేకపోతే వీధిలోనో కనిపించేవాడు కదా. మరి ఎందుకు కనిపించడు అంటే భగవంతుడిని అవ్యక్తైక స్వరూపము అని చెబుతాం. అవ్యక్త అంటే కనిపించినటువంటిదే ఆ భగవంతుడి స్వభావం. అవ్యక్త స్వభావస్తు కథం ఏకపదాద్ అపరోక్ష విషయ. ఒక పదంతో అపరోక్ష విషయం ఏ విధంగా అవుతాడు అంటే ఇది అన్ని సందర్భాల్లో సమానమే అని చెబుతారు. ఎందుకు అంటే అపరోక్ష జ్ఞానాన్ని భగవంతుడు ఇచ్చేది అది మన సాధన చూసుకొని ఇవ్వడు. మన సాధన చూస్తాడు, లేదని కాదు. కానీ అవ్యక్త స్వభావుడైనా కూడా భగవంతుడు కరుణ చూపి కరుణతో తన స్వరూపాన్ని మనకు చూపిస్తాడు తప్ప ఏదో నేను పెద్దగా సాధించాను అని నా వైయక్తికమైనటువంటి సాధన అందులో ఎక్కువగా లేదు. భగవంతుడు మనం సాధన చేసుకుంటూ పోతే అతి పరిపక్వ భక్తిని ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అపరోక్ష జ్ఞానం అవుతుంది అన్నటువంటిది భాగవతాది సత్శాస్త్రాల్లో మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా అవ్యక్తైక స్వభావుడైనటువంటి భగవంతుడు కూడా భక్తానుకంపయ భక్తుల మీద అనుగ్రహ బుద్ధితో అవశ్యంగా తన స్వరూపాన్ని భక్తులకు భగవంతుడు అపరోక్షీకరిస్తాడు. ఆ విధమైనటువంటి అపరోక్ష జ్ఞానం దీని ద్వారా కలుగుతుంది. అందువల్ల జయతీర్థకృతౌ ప్రవణ న పునర్భవభాగ్భవతి మతిర్హి మమ. టీకాచార్యుల వారి గ్రంథాలను అనవరతంగా అధ్యయనం చేసి అందులో ప్రావణ్యాన్ని అద్భుతమైనటువంటి కేవలం పాండిత్యం కాదు ఆదర నైరంతర్యాలతో అధ్యయనం చేసేటువంటి వ్యక్తికి ఇవన్నీ కూడా గుణములు సమకూరి భగవద్ అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించి పెడతాయి. అటువంటి వ్యక్తి మళ్ళీ తాను భూమి మీదికి రాడు, తాను సాధన చేసుకొని మోక్షానికి వెళతాడు. అందువల్ల అపరోక్ష జ్ఞానం కూడా టీకాచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తే కలుగుతుంది అని చెబుతాను. తర్వాతి శ్లోకం యదలభ్యమనేక భవైస్వగురో సుపదం స్వపదం తదిహైకపదాత్ యయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ. ఇవన్నీ సంతోషం అండి. మీరు సాధన విషయంలో మొట్టమొదటిది వైరాగ్యము, రెండవది భక్తి, మూడవది ఉపాసన, నాలుగవది అపరోక్ష జ్ఞానము. ఈ విధంగా తృతీయాధ్యాయంలో బ్రహ్మసూత్రముల్లో వ్యాసుల వారే నిర్ణయించినట్టుగా ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అర్థాన్ని చెప్పి అపరోక్ష జ్ఞానం ఏ విధంగా అని చెప్పారు. కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు గురువుల వారు లభిస్తే ఇదంతా, గురువు అనుగ్రహం లేకపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి సంపాదించుకోవాలి? అందువల్ల ఇది గురువు అనుగ్రహాన్ని కలిగిస్తుందా టీకాచార్యుల వారి గ్రంథములు అంటే అది కూడా దీని ద్వారా సంభవిస్తుంది. యద్ అలభ్యం అనేక భవై స్వగురోస్సుపదం స్వపదం. అనంత జన్మలలో సాధన చేసుకుంటే మనకు ఒకసారి గురువుల వారు లభించేటువంటిది దుర్లభం. అది కూడా సత్సంప్రదాయాన్ని తెలుసుకున్నటువంటి వారు స్వయం ఆచరణశీలురై ఉండి వారు స్వయంగా తత్వజ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుడి భక్తిని పెంపొందించేటువంటి విధంగా మనకు వారు ఉపదేశాన్ని చేయాలి.
అటువంటి గురువులు మనకు లభించడం ఇది అనంత జన్మల సాధన చేసుకుంటేనే మనకు కలుగుతుంది, లేకపోతే కలగదు. అటువంటి ఆ గురువులు లభిస్తే వారి ద్వారా శాస్త్రార్థాన్ని చదువుకొని మనం ఏం చేస్తాము అంటే మనం పరోక్ష జ్ఞానాన్ని సంపాదిస్తాం. పరోక్ష జ్ఞానం ఎప్పుడు మనకు గట్టిగా అంటే అది సిద్ధిస్తుంది, ఆత్మసాత్ అవుతుంది. అప్పుడు నియత గురువుల వారు వచ్చి ఉపదేశం చేస్తారు. చూడు, నీ బింబ స్వరూపం ఇటువంటిది. వాళ్ళు నాకు నియత గురువులు అంటే ఇక్కడ మాత్రమే కాదు, మోక్షంలో కూడా వాళ్ళు నాకు గురువులుగానే ఉంటారు. అందువల్ల అటువంటి ఆ నియత గురువుల వారు ఎదురుగా వచ్చి నీ స్వరూపం ఇది, మొట్టమొదట నా బింబ స్వరూపం, నేను మనిషినా పక్షినా పశువునా అది చెబుతారు. జీవుడు ఏదైనా కావచ్చు, జీవస్వరూపం మనిషిగానే ఉండాలి అని లేదు. ఆవుగా ఉండవచ్చు, జలచర ప్రాణిగా, చేచర ప్రాణిగా ఏదైనా ఉండవచ్చు. అటువంటి ఆ జీవస్వరూపాన్ని, లోపల అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుణ్ణి, మధ్యలో ఉన్నటువంటి సకల దేవతలు అంటే కర్మాభిమాని పుష్కర్ను ఆరంభించుకొని పృథ్వీతత్వం ఈ దేవతలందరి అపరోక్ష జ్ఞానమై చిట్ట చివరిగా బ్రహ్మాపరోక్షం అంటే భగవంతుడి నారాయణుడి అపరోక్షం అవుతుంది. భగవంతుడు 2 భుజాల 4 భుజాల, అతడి కాంతి అంతా 1 సూర్యుడి కాంత, 10 సూర్యుడ, 100 సూర్యుల, వేల లక్షల, ఈ విధంగా వారి వారి యోగ్యతానుసారంగా నియత గురువులు వచ్చి ఉపదేశం చేస్తారు. అటువంటి స్వగురోహ సుపదం స్వపదం తదిహైక పదాత్, అటువంటి మహాగురువుల నియత గురువుల దివ్యమైనటువంటి పాదపద్మములు, అటువంటి వారి స్వరూపము, అది కూడా ఈ టీకాచార్యుల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తే అది జన్మాంతరంలో మనకు నియత గురువుల వారు లభిస్తారు. అవశ్యంగా వారు మన అపరోక్ష జ్ఞానాన్ని వాళ్ళు కలుగజేయిస్తారు. భగవంతుడిని వారు ప్రార్థన చేస్తారు, స్వామి నీ శిష్యుడు ఇతన్ని ఉద్ధరించు అని ప్రార్థన చేస్తే ఉన్నత ప్రార్థిత అశేష సంసాధకం అని ఆచార్యుల వారు చెబుతారు కదా. ఆ విధంగా ఉన్నతమైనటువంటి ఆ గురువులు, ఎందుకంటే వాళ్ళకి అపరోక్ష జ్ఞానం అయి ఉంటుంది నియత గురువుల వారికి, వారు అపరోక్ష జ్ఞానాన్ని చేసుకుని భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు అవ్యక్తైక స్వభావుడైనా కూడా మనల్ని అనుగ్రహించడానికి భగవంతుడు వచ్చి తాను అనుగ్రహాన్ని చేస్తాడు. ఈ విధంగా అటువంటి గురువుల పాదపద్మమును కూడా దీని ద్వారా తది హైక పద, ఇక్కడ ఒక్కొక్క పదంలో అంత అద్భుతమైనటువంటి సామర్థ్యం ఉన్నది అని చెబుతారు. అటువంటి జయతీర్థకృతౌ ప్రవణ న పునర్భవ భాగవతి అటువంటి జయతీర్థుల వారి శాస్త్రముల యందు అనవరత అధ్యయనాన్ని చేసేటువంటి వ్యక్తి, అందులోనే సర్వస్వాన్ని త్యాగం చేసి ఇదే నాకు సర్వస్వము అని ఎవరైతే పట్టుకుంటారో వారికి మళ్ళీ సంసారం అన్నటువంటిది లేకుండా భగవంతుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అంతటి దివ్యమైనటువంటిది జయతీర్థుల వారి కృతి. ఇది కేవలం ఒక్క విష్ణుతీర్థుల వారి ఆరణ్యకాచార్యుల వారి అభిప్రాయం కాదు. ఏమి టీకాచార్యుల వారి గ్రంథ వైభవము అంటే స్వయంగా వ్యాసరాజుల వారు చెబుతారు. ఏమని చెబుతారు అంటే తర్కతాండవ ప్రారంభంలో చెబుతారు, ఆనంద తీర్థోపదిష్టో నిధిర్ నారాయణాశ్రయ ప్రదర్శితో ఏన సమ్యక్ జయతీర్థం సమాశ్రయే. దీన్ని స్వాముల వారు చెప్పారు ఎన్నో సందర్భాల్లో, మళ్ళీ ఒకసారి నేను గుర్తు చేస్తున్నానంతే. తండ్రి తన కుమారుడు కష్టపడకూడదు అని చెప్పేసి అతడి కొరకు ఒక నిధిని ఏర్పాటు చేసి వెళ్ళాడు. దివ్యమైనటువంటి నిధి అది. అది తీసుకుంటే వాడికి ఉన్నటువంటి సకల దరిద్రాలు వెళ్ళిపోతాయి, ఇంకేది మిగలదు. కానీ అది ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోతున్నాడు ఆ కుమారుడు. తండ్రి పెట్టిపోయాడు, కానీ తండ్రి చెప్పలేదు. కుమారుడికి చెప్పాడు, కానీ పరిపూర్ణంగా అతడికి అర్థమయ్యేట్టుగా చెప్పలేదు తండ్రి. అటువంటి సందర్భంలో ఆ తండ్రి చెప్పింది తెలుసుకునేటువంటి యోగ్యత కుమారుడిలో లేకుండా పోయింది. ఇదే నిజమైనటువంటిది. అప్పుడు ఒక జ్యోతిష్కుడు వచ్చి చెబుతాడు, లేదు మీ తండ్రి ఇలా పెట్టాడు, దాన్ని నేను అంజనం వేసి చూస్తాను, ఇటువంటి మీ పొలంలో ఇటువంటి మూలలో ఇది ఉంది, అక్కడ పూజ చేసి నీకు అన్ని నిధులు లభిస్తాయి. ఆ విధంగా మధ్వాచార్యుల వారు ఒక నిధిని మన చేతికిచ్చి వెళ్ళిపోయారు. కానీ అది నిధి, దాని ద్వారా మనం ఏ విధంగా ఉపయోగం తీసుకోవాలి అన్నటువంటిది తెలియదు. మధ్వాచార్యుల వారు ఇచ్చినటువంటి నిధి ఏది అంటే అది సాక్షాత్తు నారాయణ అనేటువంటి నిధి, అతి దివ్యమైనటువంటిది. ఈ లౌకికమైనటువంటి నిధిని తీసుకుంటే మనకు దరిద్రాలు మాత్రమే పోతాయి, సంపదలు సమకూరుతాయి. కానీ ఆ నారాయణ అనేటువంటి నిధిని మనం చేత పట్టుకుంటే మనకు సంసారమే వెళ్ళిపోతుంది కదా.
అటువంటి నిధిని మధ్వాచార్యుల వారు ఇచ్చి వెళ్ళారు. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాని పరిస్థితి ఏంటి, నాకు దానివల్ల ఏ విధంగా ఉపయోగం ఉన్నది, అదేది తెలియదు. ఒక జ్యోతిష్కుడు వచ్చి ఎలా చెబుతాడో ఆ విధంగా ఇక్కడ టీకాచార్యుల వారు వచ్చి, చూడు నాయన, మన మధ్వాచార్యుల వారు ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి నిధి ఈ నారాయణ అనేటువంటి నిధి, దీన్ని ఉపాసన చేసుకుంటే నీకు అపరోక్ష జ్ఞానమే సిద్ధిస్తుంది అని చెబుతారు. అటువంటి వారు అంటే ఆ నారాయణుని మార్గాన్ని ఆచార్యుల వారు చెప్పినటువంటి దారిలో చూపించినటువంటి మహానుభావులు టీకాచార్యుల వారు అని. వారి గ్రంథ వైభవాన్ని నేను ఎంతగా చెప్పాలి అంటారు వ్యాసరాజుల వారు. ఎందుకు అంటే చిత్రై పదైశ్చ గంభీరై వాక్యైర్మానైన ఖండితై, చిత్రమైనటువంటి పదములు. ఒకసారి చదువుకుంటూ పోతే ఇంకేమీ వద్దు, ఇదే చదువుకుంటూ మనం సమాప్తి చేద్దాము అని చెబుతూ శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుపాద సరోజ రతిం కురుతే హరిపాద వినమ్ర సుధీ స్వఫలాం జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ. ఈ జయతీర్థుల వారి గ్రంథములను అధ్యయనం చేయడం వల్ల వైరాగ్యము, భక్తి, ఉపాసన, అపరోక్ష జ్ఞానము, అదేవిధంగా నియత గురువుల సామీప్యము, వారి అనుగ్రహము అన్నీ కూడా కలుగుతాయి అని చెబుతూ ఈ గురువుల స్వరూపాన్ని తెలుసుకోవడం ఎలా? ఎందుకు అంటే గురు స్వరూపమే తెలియకపోతే అక్కడ భక్తి భావం కూడా రాదు. అటువంటప్పుడు ఆ భక్తి ఏ విధంగా అవుతుంది అంటే పిసినారి, లోభి అయినటువంటి వాడి ధనం ఏ విధంగా ఉపయోగపడదో, గురుస్వరూపం తెలియకుండా అక్కడ భక్తిని చేస్తాము అంటే ఆ భక్తి కూడా అది విఫలమవుతుంది. అంటే దాని కొరకు ఈ జయతీర్థుల వారి గ్రంథమును అధ్యయనం చేయడం వల్ల గురుస్వరూప జ్ఞానము కలుగుతుంది, అక్కడ భక్తి కూడా కలుగుతుంది అని చెబుతారు. గురుపాద సరోజ రతిం కురుతే హరిపాద వినమ్ర సుధీ స్వఫలం. ఈ విధంగా జయతీర్థుల వారి కృతి, అందులో ప్రావణ్యాన్ని, ఆ గ్రంథముల్లో ప్రావణ్యాన్ని సంపాదించినటువంటి వ్యక్తికి అది గురుపాద సరోజ రతిం కురుతే, గురుపాద పద్మముల యందు రతిని కల్పిస్తుంది. గురువులు అని విశిష్టమైనటువంటి విష్ణు భక్తిని పెంపొందించేటువంటి గురు సమాగమం కలుగుతుంది. అదేవిధంగా గురువుల యందు భక్తి కూడా కలుగుతుంది. వెనుకటి శ్లోకంలో గురువుల స్వరూప జ్ఞానాన్ని మనకు చెప్పారు. ఇప్పుడు గురు పాదముల యందు భక్తిని పెంపొందిస్తుంది ఈ జయతీర్థుల వారి కృతి. ఎందుకు అంటే స్వయంగా తామే చెబుతారు ఎంతగా మధ్వాచార్యుల వారి మీద ఆదరణ అంటే ఊహాతీతంగా. ప్రతి సందర్భంలోనూ మధ్వాచార్యుల వారు ఈ విధంగా చెప్పారు అని, ప్రతి శ్లోకానికి, ప్రతి ఆచార్యుల వారి వాక్యానికి ఈ విధంగా చెప్పారు, ఈ విధంగా చెప్పారు అని చెప్పుకుంటూ పోతారు. ఎక్కడా విసుగు లేకుండా చెబుతారు. అంత దీర్ఘమైనటువంటిది. అనువ్యాఖ్యానాన్ని చూస్తే, ఆ సుధా గ్రంథాన్ని అవలోకన చేస్తే ఇది బోధపడుతుంది. అంత దివ్యంగా టీకాచార్యుల వారు దాన్ని చెబుతారు. ఆ విధంగా గురుపాద పద్మముల యందు విశేషంగా టీకాచార్యుల వారు మధ్వాచార్యుల వారి మీద, అదేవిధంగా పరంపర పద్మనాభ తీర్థులు టీకాచార్యుల వారి మీద అతి విశిష్టమైనటువంటి భక్తిని స్వయంగా చేశారు. అందువల్ల వాటిని అధ్యయనం చేయడం వల్ల మనకు కూడా ఆ విధమైనటువంటి జ్ఞానం కలుగుతుంది, ఆ విధమైనటువంటి భక్తి గురువుల యందు కలుగుతుంది. చెబుతారు, న శబ్దాబ్దౌ గాఢా నచ నిగమ చర్చా సుచతురా నచ న్యాయే ప్రౌఢా నచ విదిత వేద్యా అపి వయం పరం శ్రీమత్పూర్ణ ప్రమతి గురు కారుణ్య సరణిం ప్రపన్నా మాన్యాస్మః కిమపి చ వదంతోపి మహతాం.
అని వ్యాకరణ శాస్త్రంలో, వేద వాక్యార్థములలో, న్యాయశాస్త్రంలో, పూర్వమీమాంస, ఈ అన్ని శాస్త్రములలో మహాపాండిత్యం ఉన్నది. అందువలన మేము లోకంలో అందరి చేత గౌరవించబడుతూ ఉన్నాము, మాన్యులయ్యాము అని కాదు. ఈ శాస్త్రములన్నీ ఎంత పాండిత్యం ఉన్నా కూడాను పరం శ్రీమత్పూర్ణ ప్రమతి గురు కారుణ్య సరణిం ప్రపన్నాః అతయేవ మాన్యాస్మః. ఆ మహా గురువులైనటువంటి మధ్వాచార్యుల వారి కారుణ్యాన్ని సంపాదించాము, అందువల్ల మేము ఈ లోకంలో మహాకీర్తి మాకు లభిస్తూ ఉన్నది అని చెబుతారు టీకాచార్యుల వారు. శ్రీమన్యాయ సుధా గ్రంథ ప్రారంభంలోనే, మంగళాచరణ పద్యంలోనే ఈ మాటను టీకాచార్యుల వారు చాలా అద్భుతంగా చెబుతారు. దీనివల్ల అంటే ఎంత పాండిత్యం ఉన్నా కూడాను అది ప్రధానం కాదు, గురుభక్తి ఇది చాలా ప్రధానమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని చెబుతారు. అదేవిధంగా చిట్ట చివరిలో తాము ఆచార్యుల వారి గ్రంథముల యందు తమకు ఉన్నటువంటి ఆసక్తిని చెబుతారు. నవైదుష్య భ్రాంత్యా నచ వచన చాతుర్య కుధియా నమాత్సర్యావేశాన్ నచ చపలతా దోష వశతః పరం శ్రద్ధాజాడ్యాదకృషి కృతిమాచార్య వచసి స్ఖలన్నప్యేతస్మాత్ జగతి నహి నింద్యోస్మి విదుషాం అన్నటువంటి మాటను టీకాచార్యుల వారు చెబుతారు. ఇది ఇంత దీర్ఘమైనటువంటి శ్రీమన్యాయసుధా గ్రంథాన్ని రచన చేయడం నాకు మహావైదుష్యం ఉన్నది అన్నటువంటి భ్రాంతి అది కాదు. మహాపండితులే, లోకోత్తరం ఎవరికీ సాధ్యపడదు. దేవతలే భూమికి దిగి వచ్చి చేసినటువంటి శాస్త్రం ఇది. అందువల్ల వాళ్ళకు వైదుష్యం లేదు అనడానికి లేదు. వారి గ్రంథాలను అధ్యయనం చేస్తూ వెళితే 4 శాస్త్రాలు తక్కువ పడిపోతాయి, అంత అద్భుతంగా వారు చెబుతారు. కానీ ఇదేది కూడా వైదుష్య భ్రాంతితో నేను చేయలేదు. మహా మాటకారితనం ఉన్నది అని కూడా నేను చెప్పలేదు. మాత్సర్యంతో ఈ గ్రంథాన్ని నేను రచన చేయలేదు. చపలతా దోష, చపలత అన్నటువంటిది ఒక దోషం, ఆ దోషం కూడా నాకు లేదు. మరి ఎందుకు అంటే పరం శ్రద్ధాజాడ్యాద్ అకృషి కృతిం ఆచార్య వచసి, అత్యంత శ్రద్ధ నాకున్నది ఆచార్యుల వారి గ్రంథముల్లో. ఆచార్యుల వారి మాటలు అంటే ఒక్కొక్కటి నాకు మహా సంపదలవన్నీ కూడాను, మోక్షానికి ఒక్కొక్క మెట్లు ఆచార్యుల వారి మాటలు అంటే. అందువల్ల నాకు అంత శ్రద్ధ ఉన్నందువల్ల నేను ఈ కృతిని చేశాను అని చెప్పేసి చెబుతారు. అందువల్ల వారికి ఎంతగా గురుభక్తి ఉన్నది అన్నటువంటిది ఈ మాటలను చూస్తే మనకు తెలుస్తుంది. అదేవిధంగా పద్మనాభ తీర్థుల వారి మీద ఎంత భక్తిని చేస్తారు అన్నటువంటివి, నతత్వ మార్గే గమనం వినా యదుపజీవనం సపద్మనాభ తీర్థార్క గోగణోస్తు దృశే మమ నతత్వ మార్గే గమనం వినా యదుపజీవనం. ఆ పద్మనాభ తీర్థులు అనేటువంటి సూర్యుల ఆ కిరణములు అవి నాకు దారిని చూపిస్తాయి. ఎందుకు అంటే ఎవరి అనుగ్రహం లేకపోతే తత్వ మార్గంలో నడవడమే కష్టమో అటువంటి మహానుభావులు పద్మనాభ తీర్థులు అని పద్మనాభ తీర్థుల వారిని స్తోత్రం చేస్తారు. అదేవిధంగా తమ గురువులైనటువంటి అక్షోభ్య తీర్థుల వారిని అతి విశిష్టంగా స్తోత్రం చేస్తారు. ఈ విధంగా స్వయంగా గురువులను ఏ విధంగా ఆరాధించాలి అన్నటువంటిది తాము చేసి చూపించి శిష్యులకు చూపిస్తారు. అందువల్ల వారి గ్రంథాలను అధ్యయనం చేస్తే గురుపాద సరోజముల యందు రతి కలుగుతుంది. గురుపాదముల యందు భక్తిని చేయడం వల్ల మనకేమిటి లాభము అంటే దాన్ని చెబుతారు. దాని ద్వారా హరిపాద వినమ్ర సుధీహి, భగవంతుడి పాదముల యందు భక్తినే గురుపాదముల రతికి ఫలము. అంటే గురువుల యందు భక్తిని చేయడం వల్ల భగవద్భక్తి మనకు కలుగుతుంది. హరిపాద వినమ్ర సుధీహి, హరిపాదముల యందు అత్యంత వినమ్రతతో విశిష్టమైనటువంటి భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకునేటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో అదే ముఖ్య ఫలం గురుపాద సరోజరతికి. అందువల్ల దాన్ని కూడా ఇస్తుంది. అందువల్ల గురుభక్తి హరిభక్తి రెండిటినీ కలుగజేస్తుంది. అందువల్ల ఈ టీకాచార్యుల వారి గ్రంథమును అధ్యయనం చేయడం వల్ల
మనకు విశిష్టమైనటువంటి మోక్షమే లభిస్తుంది. సరే, ఇదంతా మీరు చెప్పారు. వైరాగ్యం నుండి ఆరంభించుకొని గురుభక్తి, హరిభక్తి అన్నీ కూడా సంసార నివృత్తికి సాధనమైనటువంటి అన్నీ కూడా టీకాచార్యుల వారి గ్రంథముల ద్వారా లభిస్తాయి అని. కానీ ఇదంతా ఎప్పుడు అంటే ప్రతిబంధకం లేకపోతే, సూర్యుడి కాంతి దేహానికి తగలాలి అని బయట కూర్చున్నాం, కానీ మేఘములు అడ్డొచ్చేసి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. అప్పుడు సూర్యకాంతి దేహానికి తగులుతుందా? లేదు. ఏదో ఇంట్లో దీపం పోయింది, కరెంట్ పోయింది, దీపం వెలిగించాలి అని వెలిగించారు, కానీ దానికి అడ్డుగా ఏదో పెట్టేశారు. ఆ వెలుతురు ఇంట్లో అంతా ప్రసరిస్తుందా? లేదు. ఎందుకు అంటే ప్రతిబంధకం ఉంటే ఆ కార్యం జరగదు అని. ఆ విధంగా ఇక్కడ కూడా ప్రతిబంధకం ఏదైనా ఉంటే అది మోక్షాన్ని సంపాదించి పెట్టలేదు. అందువల్ల మనలో కామాది అరిషడ్వర్గములన్నీ కూడా ఉన్నాయి. అటువంటి అరిషడ్వర్గాలను జయించకుండా మనకు మోక్షం ఎలా ప్రాప్తిస్తుంది చెప్పండి? అది కూడా సాధ్యపడదు కదా. అంటే దాన్ని చెబుతారు, ఉదయాదపగచ్చతి గూఢతమః ప్రతిపక్ష కృతం ఖలు యత్సుకృతే జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ. ఎందువల్లనంటే సుకృతే ఉదయాత్, ఈ టీకాచార్యుల వారి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానములు ఉదయం ఎప్పుడవుతుందో దాని తీక్ష్ణమైనటువంటి ప్రఖరమైనటువంటి యుక్తులు, టీకాచార్యుల వారి వాక్యములు, వారు శ్రీమదాచార్యుల వారి సర్వమూలములకు వారు చేసేటువంటి వ్యాఖ్యానములు, దాని యొక్క అద్భుతమైనటువంటి గంగా ప్రవాహంతో, దాని ఉదయంతో ప్రతిపక్షకృతం గూఢతమః అపగచ్చతి. నానా విధమైనటువంటి వాదులు చేసేటువంటి ఏవేవో వాదనలు ఉన్నాయి. భగవంతుడే లేడు, ప్రత్యక్షం ఒక్కటే ప్రమాణము, భగవంతుడికి జీవులకు అభేదము, భగవంతుడు ఉన్నా కూడా 8 గుణాలు, భగవంతుడు కంటికి కనిపించడు, వర్క్ ఈజ్ గాడు, ఏదేదో చెబుతారు. భౌతికమైనటువంటివి ఇవి కంటికి కనిపిస్తున్నాయి తప్ప ఇంకా అతీత శక్తి అన్నటువంటిదే లేదు. ఈ విధంగా నానా విధమైనటువంటి వాదములు, నానా విధమైనటువంటి ప్రతిపక్షములు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిపక్షములు అన్నింటికీ కూడా జవాబు చెప్పినటువంటి ఏకమేవ ఆచార్యులు అంటే అది మధ్వాచార్యులు. వారి అభిప్రాయాన్ని, హృద్గతాన్ని విశదపరిచినటువంటి మహానుభావులు అంటే టీకాచార్యుల వారు. అందువల్ల టీకాచార్యుల వారి కృతులను అధ్యయనం చేస్తే అజ్ఞానాది సర్వదోషములు కూడా మన నుండి దూరమవుతాయి. కేవలం అజ్ఞానం విపరీత జ్ఞానం మాత్రమే కాదు, కామాది అరిషడ్వర్గములు కూడా జయించగలము. దాన్నే చెబుతారు, యస్య వా కామధేనుర్న కామితార్థాన్ ప్రయచ్చతి సేవేతం జయయోగీంద్రం కామబాణచ్చిదం సదా. మనకు కలిగేటువంటి నానా విధమైనటువంటి సాంసారికమైనటువంటి సంసారంలో కూడా అతి విపరీతంగా దుష్టమైనటువంటి ఏ కామాలు ఉన్నాయో, కోరికలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా నివారించేటువంటి శక్తి టీకాచార్యుల వారి గ్రంథములకు ఉన్నది. అందువల్ల దీన్ని కూడా సాధించవచ్చు. ప్రతిబంధకములు అవి ఏవైతే ఉన్నవియో వాటిని అన్నిటినీ కూడా నివారించేటువంటి సామర్థ్యం టీకా గ్రంథములకు ఉన్నది. అందువల్ల దీన్ని అధ్యయనం చేస్తే అవశ్యంగా మోక్షానికి వెళతారు అని చెబుతూ చివరి శ్లోకాన్ని చెప్పి సమాప్తి చేస్తారు. దశమాంత్యపతిస్సదనం న కదాప్యథముంచతి యత్ స్వయమేవ రసాత్ జయతీర్థకృతౌ ప్రవణో న పునర్భవభాగ్భవతీతి మతిర్హి మమ. దీనికి అంతటికీ కూడా అన్నీ మేము చేయాలి అని అనుకుంటామండి, జపము, పారాయణము, శాస్త్ర ప్రవచనము అన్నీ. కానీ ఎందుకో మనస్సు విపరీతంగా చాంచల్యము, ఏది మనస్సు పెట్టి నేను చేయలేను, ఇవన్నీ కూడా వద్దు అని అనిపిస్తాయి నాకు. మనస్సు మాట వినదండి.
అని చెబుతూ ఉంటాం. అంటే మనస్సు అనుకూలంగా ఉంటే ఇవన్నీ కూడా సాధించవచ్చు. ఆ మనస్సే అనుకూలంగా లేకపోతే ఇవన్నీ ఎలా సాధించగలము? వైరాగ్యం కానీ, భక్తి కానీ, ఉపాసన ఇవన్నీ కూడా చాలా దూరం. మొట్టమొదట కుదురుగా ఒక చోట కూర్చొని ఒక్క 10 నిమిషాలు మనం ఆ భగవత్ స్వరూపాన్ని, భగవంతుడి గుణాలను తెలుసుకోవడం మనకు కష్టమైపోతూ ఉన్నది. మనస్సే అక్కడ పెట్టడానికి నాకు సాధ్యపడటం లేదు అంటే దాన్ని చెబుతారు దశమాంత్యపతి. దశమ అంటే 10, అది అంత్యం చివరిది దేనికో అంటే ఏకాదశానికి. అంటే 11కు చివరిది ఏది అంటే ఈ క్రమంలో అవరోహణ క్రమంలో 10 చిన్నది అని దశమాంత్యపతి. దశమాంత్య అంటే ఏకాదశం. ఆ ఏకాదశం స్థానంలో ఉన్నటువంటిది మనస్సు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత మనస్సు అని పెట్టుకుంటే అది 11వది మనస్సు. అటువంటి దశమాంత్యమైనటువంటిది మనస్సు. దానికి పతి మనోనియామకులు ఎవరు అంటే రుద్రదేవుల వారు. ఆ రుద్రదేవుల వారు కూడా వారు రసాత్ అంటే జయతీర్థుల వారి కృతులలో ప్రావణ్యజనితమైనటువంటి అతి స్నేహం, దాని ద్వారా సదనం న కదాపి విముంచతి, స్వయం న ముంచతి. వారు ఆ మనస్సు అనేటువంటి సదనం నుండి ఎప్పటికీ బయటికి వెళ్ళరు. ఎవరు అఖండంగా టీకాచార్యుల వారి గ్రంథమును నిర్విరామంగా అధ్యయనం చేస్తూ వెళతారో, దాని యందే మనస్సు పెడతారో, అటువంటి వారి మనస్సు నుండి రుద్రదేవుల వారు ఎప్పటికీ బయటికి వెళ్ళరు. అంటే మనస్సు స్థిమితంగా ఉంటుంది, మనస్సు అది అనుకూలంగానే ఉంటుంది. ఎందుకు అంటే మనోనియామకులైనటువంటి రుద్రదేవుల వారు ఎప్పుడూ అక్కడే ఉన్నారు. ఎందుకు అంటే ఆ వారికి మనోనియామకులైనటువంటి రుద్రదేవుల వారికి అత్యంత ప్రీతికరమైనటువంటి బ్రహ్మసూత్రములు అనువ్యాఖ్యానాన్ని ఈ టీకా గ్రంథముల మీద అధ్యయనం చేస్తూ ఉన్న వ్యక్తి వీడు. అందువల్ల వీడి మనస్సు నుండి నేను ఎప్పటికీ బయటికి పోకూడదు అని చెప్పేసి ఎప్పుడు అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటాడు. అందువల్ల మనస్సు అనుకూలమవుతుంది. అందువల్ల నిరంతరాయంగా భగవద్ధ్యానము మొదలైనటువంటివన్నీ కూడా కలుగుతాయి. మనస్సు మాట వింటుంది. అందువల్ల ఇవన్నీ కూడా అంటే లౌకికమైనటువంటివి, అలౌకికమైనటువంటివి అన్నీ కూడాను టీకాచార్యుల వారి గ్రంథముల ద్వారా మనం తెలుసుకోవచ్చు, దాని ద్వారా సాధించుకోవచ్చు. అందువల్ల ఐహిక ఆముష్మికమైనటువంటి ఫలములకు ప్రధానమైనటువంటి నిధి ఏది అంటే అది జయతీర్థుల వారి కృతి. అందువల్ల దాన్ని అధ్యయనం చేసి అక్కడ ప్రవణుడైనటువంటి వాడు అక్కడ నిరంతరంగా దాన్నే అధ్యయనం చేస్తూ అందులో మునిగిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ సంసారం అన్నటువంటిది రాదు అన్నటువంటి మాటను చెబుతూ ఈ స్తోత్రాన్ని సమాప్తి చేస్తారు. ఆరణ్యకాచార్యుల వారు సాక్షాత్తు విష్ణుతీర్థులు, మహాభగవద్భక్తులు, తమ గురువులైనటువంటి వ్యాసతత్వజ్ఞుల వారి కుమారుడికి అపమృత్యు బాధను పరిహరించినటువంటి మహానుభావులు. వీరి చరిత్రలో ఒక కథ వస్తుంది. వారి గురువులు ఐజీ వెంకటరమణాచార్యులు వ్యాసతత్వజ్ఞులు అని తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తారు. పూర్వాశ్రమంలో ఆచార్యుల వారు గురువులు వారి దగ్గర శిష్యరికత్వాన్ని స్వీకరించి అధ్యయనం చేస్తూ ఉంటారు. వారి కుమారుడికి అపమృత్యు దోషం ఉన్నది అని చెప్పేసి మధ్వాచార్యుల వారు తంత్రసారంలో చెప్పినటువంటి నరసింహ మంత్రాన్ని జపించాలి. 7 రోజులు అత్యంత నిష్ఠతో ఉపవాసం ఉండి జపించాలి. అంటే ప్రతిరోజు తుంగభద్రలో స్నానం చేసి ఆ మధ్యలో నదీ మధ్యలో కూర్చొని 7 పగళ్ళు 7 రాత్రులు నిర్విరామంగా ఆ జపాన్ని చేసి వారికి ఆయుష్ను ప్రసాదిస్తారు ఈ మహానుభావులు. అంతటి శుద్ధి, మొట్టమొదటిది బ్రహ్మచర్యం, రెండవది ఏకాగ్ర చిత్తం, ఇవన్నీ కూడా సాధించినటువంటి మహానుభావులు ఆ భగవద్ స్వరూపాన్ని ప్రత్యక్షంగా దర్శించుకున్నటువంటి వారు. తపస్సు చేస్తే భగవంతుడు అనుగ్రహించి అపమృత్యును దూరం చేస్తాడు గురువుల కుమారుడికి. 7 రోజుల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత అక్కడే నరసింహస్వామికి వాళ్ళ అభిషేకం అది చేయాలి అని పంచామృత సామగ్రి అంతా పెట్టారు.
7 రోజులు ఉపవాసం ఉన్నారు, ఏమీ తోచడం లేదు, అంతవరకు భగవంతుడి ధ్యానాన్ని చేస్తూ ఉండిపోయారు. వీరి మహిమను లోకానికి తెలియచెప్పాలి అని చెప్పేసి భగవంతుడే వారికి ప్రేరణ చేస్తాడు. ఆ పంచామృతానికి పెట్టినటువంటి సామగ్రి అంతా చూస్తారు. చూసి బింబరూపి భగవంతుడిని స్మరణ చేసుకొని ఆ బింబరూపికి ఇదంతా అభిషేకము అని ఆ పంచామృత సామగ్రిని పాలు పెరుగు అంతా తామే స్వీకరించేస్తారు. లోపల ఉన్నటువంటి నరసింహుడికి ఇది అభిషేకము అని స్వీకరించేసి విపరీతంగా అన్ని రోజులు ఉపవాసం ఉన్నందువల్ల శక్తిహీనులైపోయి వెళ్ళి ఒక చోట నిద్రిస్తారు, పడుకొండిపోతారు. ఆ సందర్భంలో ఎవరో చూస్తారు, దీన్ని చూసి వెళ్ళి అయ్యయ్యో వాళ్ళు అపచారం చేసేశారు, భగవంతుడికి పెట్టినటువంటి ఆ పంచామృత సామగ్రిని అంతా కూడా వాళ్ళు స్వీకరించేశారు అని విష్ణుతీర్థుల వారి గురువుల వారికి చెబుతారు. వారు వచ్చి చూసినప్పుడు వాళ్ళు అక్కడ దూరంగా పడుకున్నారు దేవస్థానంలో ఒక మూలలో. వచ్చి చూస్తే ఆ నరసింహస్వామి విగ్రహం నుండి ఒకవైపు నుండి పాలు పెరుగు తేనె అంతా నోటి నుండి బయటికి వస్తూ ఉన్నది. అప్పుడు గురువుల వారు చూపిస్తారు, శిష్యుడి మహా భక్తి ఎంతగా ఉంది అంటే అతడు తాగింది తన కొరకు కాదు, లోపల ఉన్నటువంటి ఆ భగవంతుడికి అభిషేకంగా స్వీకరించాడు. అందువల్ల అది నరసింహస్వామికి పంచామృతం ఎప్పుడో జరిగిపోయింది, నరసింహుడే తన నోటి నుండి అన్నిటినీ బయటికి మనకు చూపిస్తూ ఉన్నాడు, పాలు పెరుగు అంతా నాకు అభిషేకం జరిగింది అని స్వయంగా విగ్రహంలో నుండి బయటికి వస్తూ ఉన్నది. ఇంతటి తపస్వి వరేణ్యులు విష్ణుతీర్థుల వారు 108 సార్లు శ్రీమన్యాయసుధా పాఠాన్ని చెప్పి మంగళం చేశారు. వీరు దినచర్య ఏ విధంగా మీరు చెయ్యాలి అన్నటువంటి దాన్ని ఒక అద్భుతమైనటువంటి తమ శిష్యులకు లేఖ రాసి దినచర్య ఏ విధంగా ఉండాలి అని తమ శిష్యులకు చెప్పారు. చాలా అద్భుతంగా దేనికి ఎంతెంత సమయాన్ని కేటాయించాలి, అధ్యయనానికి ఎంత, జపానికి ఎంత, భగవత్ పూజకు ఎంత, ఉదయం ఎన్నింటికి లేవాలి, రాత్రి పడుకోవడం ఏమి, భోజనానికి ఎంత సమయము అంతా కూడా కరెక్ట్గా మనకు చెప్పి వాళ్ళ శిష్యులకు అనుగ్రహించి వెళ్ళారు. ఆజ్ఞాపత్ర అని చాలా ప్రసిద్ధమైనటువంటిది. అటువంటి దివ్యమైనటువంటి మహానుభావులు ఎంతోమంది శిష్యులు స్వయంగా శ్రీమన్యాయసుధా గ్రంథానికి రసరంజని అని రాశారు. అదేవిధంగా షోడశి చతుర్దశి అని చాలా దివ్యమైనటువంటి ప్రమేయ గ్రంథాలు, భాగవత సారోద్ధాన్ని రచన చేశారు. అధ్యాత్మ రసరంజని అని అనేక కృతులను రచన చేసినటువంటి మహానుభావులు వారు న్యాయసుధా స్తోత్రాన్ని టీకాచార్యుల వారి మహామహిమను చెబుతూ టీకాచార్యుల వారు ప్రత్యక్షంగా వీరికి దర్శనమిచ్చి అనుగ్రహించారు అని ప్రసిద్ధి. సర్పరూపంలో వచ్చి అనుగ్రహించారు. వారు కాశీయాత్రలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అంతా సిద్ధమై బయలుదేరారు. ఇంటి నుండి పెద్ద సర్పం వచ్చి వద్దు అని చెబుతుంది, కాశీయాత్రకు వెళ్ళొద్దు, ఇక్కడే ఇంట్లో ఉండే శ్రీమన్యాయసుధా గ్రంథాన్ని శిష్యులకు పాఠం చెప్పు, సమగ్ర కాశ్యాది యాత్రల ఫలం నీకు లభిస్తుంది అని చెబుతారు. ఆ విధంగా ఇంట్లోనే ఉండి అఖండంగా పాఠ ప్రవచనాన్ని చేసినటువంటి మహానుభావులు. తామే స్వయంగా ఎన్నో విగ్రహాలను నిర్మించారు. బంగారంతో ఒక గోపాలకృష్ణుడి ప్రతిమను నిర్మాణం చేసినటువంటి మహానుభావులు విష్ణుతీర్థులు. అటువంటి వారు టీకాచార్యుల వారి మీద ఉన్నటువంటి భక్తి, వారి గ్రంథముల్లో ఉన్నటువంటి రసాన్ని ఆస్వాదన చేసి 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 ఈ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రచన చేశారు. అటువంటి ఆ మహానుభావులకు వారి అంతర్యామి అయినటువంటి టీకాచార్యుల వారిని విశేషంగా స్మరణ చేసుకుంటూ వారి శిష్యులు కృష్ణాచార్యుల వారు అద్భుతంగా వ్యాఖ్యానాన్ని చేశారు. చాలా విస్తారంగా ఉన్నది వ్యాఖ్యానం. నేను ఒక్కొక్క మాటను మాత్రమే ఇక్కడ పంచుకున్నాను. అటువంటి వారికి కూడా నమస్కారాన్ని చేస్తూ సమాప్తి చేస్తూ ఉన్నాను. గురుహృత్ పంకజావాసో వాసుదేవో అనయా స్వయ కృత్యా ప్రసీదతాం కృష్ణే గురుపాదావలంబిని. ఇది శ్రీమన్యాయసుధా స్తుతి వ్యాఖ్యా సమాప్త. శ్రీకృష్ణార్పణమస్తు. యస్సర్వ